నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి ఏ వీడియో తీసినా ఫ్యాన్స్ ఏ రకంగా ఆదరిస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికీ ఆయన మీద అభిమానం ఏ రకంగా చాటుకుంటున్నారో మనం చూస్తున్నాం. ఇప్పుడు కృష్ణ గారి 3వ తరం వారసుడు సినిమా ఎంట్రీ జరగబోతుంది శ్రీనివాస మంగాపురం. అటు చూసుకుంటే రమేష్ బాబు గారి అబ్బాయి మన జయకృష్ణ అన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆయన కెరీర్కి సంబంధించి కృష్ణ గారు డే 1 నుంచి వెళ్ళి అంత అంటే అహర్నిశలు శ్రమించిన కొన్ని సినిమాల వరకే పరిమితమై ఆ తర్వాత ఎందుకు ఆయన ఫేడ్ అవుట్ అయిపోయారు, సినిమాల వైపు రాలేదు. అతి చిన్న వయసులో ఆయన మరణం అనేది చాలా బాధించిన విషయం. ఆయన ఎందుకు ఆయన అనుకున్నంత పెద్ద హీరోగా రమేష్ బాబు గారు ఎదగలేకపోయారు. దాంతోపాటు 3వ తరం వారసుడు వస్తున్నాడు. ఆ సినిమా శ్రీనివాస మంగాపురం సంబంధించి ఎలా ఉండబోతోంది అనేది పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు సినీ రాజకీయ విశ్లేషకులు చిలగడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సన్నీ గారు. కృష్ణ గారు ఎంత అందగాడో అదే విషయంలో రమేష్ బాబు గారు కూడా అంతే అందగాడు. మహేష్ బాబు గారు కూడా ఇంకా అసలు మిల్క్ బాయ్, ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అప్పుడే ఆ జనరేషన్లో ఆయన వారసుడిగా ఆయన ఎంట్రీ మనం చూసాం. చాలా మంచి సినిమాలు పడ్డాయి. బట్ ఎందుకని ఆయన హీరోగా కంటిన్యూ అవ్వలేకపోయారు? చాలా ఆసక్తికరమైన, నాకు చాలా ఇష్టమైనటువంటి అంశం ఇది. ఇది మనం ఎప్పుడు ఇది చర్చించాలని నేను ఎప్పటికప్పుడు మనం అనుకుంటూ వస్తున్నాం, కానీ కుదిరింది. ఈరోజు శ్రీనివాస మంగాపురం వల్ల ఘట్టమనేని జయకృష్ణ ఘట్టమనేని వంశం నుంచి 3వ తరం వారసుడు ఘట్టమనేని జయకృష్ణ రంగప్రవేశం చేస్తున్న సందర్భంగా మనం ఈ అంశాన్ని కృష్ణ గారి అభిమానులు, మరీ ముఖ్యంగా సూపర్ స్టార్ నటశేఖర కృష్ణ గారి అభిమానులందరికీ ఈ విశ్లేషణ అంకితం చేస్తూ మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఇక్కడ సామ్రాట్ తొలి సినిమా, అది రీమేక్ హిందీ నుంచి తీసుకొచ్చి వి మధుసూదన్ రావు గారి దర్శకత్వంలో ప్రారంభించారు. ఆ సినిమా ప్రారంభించిన తర్వాత బప్పీల హరి గారి సంగీతం. మీకు బాలకృష్ణ గారి సినిమా కూడా సామ్రాట్ అనే టైటిల్ పెట్టారు. ఆ సమయంలో 2 సామ్రాట్లు ఒకేసారి ప్రారంభమయ్యి అక్కడ కేసీ శేఖరబాబు గారి నిర్మాత, కె రాఘవేంద్ర గారు దర్శకులు. ఈ టైటిల్ మాది అంటే ఆ టైటిల్ మాది, మేము ముందు రిజిస్టర్ చేసుకున్నామంటే మేము ముందు రిజిస్టర్ చేసుకున్నాం అని చెప్పేసి కోర్టు కేసు దాకా వెళ్ళి సామ్రాట్ అనేది రమేష్ బాబు గారి టైటిల్, వాళ్ళే ముందు రిజిస్టర్ చేసుకున్నారని, దీనికేమో వేరే టైటిల్ పెట్టుకోండి మీరు అంటే దీనికి సాహస అని చేర్చి సాహస సామ్రాట్ అని విడుదల చేశారు బాలకృష్ణ గారి సినిమా. రమేష్ బాబు గారి సినిమా ఖుష్బు గారి హీరోయిన్ సోగా ఆడింది. ఆహా ఓహో అద్భుతం కాదు. మనకి సాహస సామ్రాట్ నాకు చాలా వ్యక్తిగతంగా బాలకృష్ణ గారి సినిమాల్లో చాలా ఇష్టమైన సినిమా సాహస సామ్రాట్. ఫ్లాప్, చాలా బాగుంటుంది సినిమా కానీ ఫ్లాప్. సాహస సామ్రాట్ బాలకృష్ణ గారు, విజయశాంతి గారు. ఫస్ట్ హాఫ్ చాలా ఇష్టం నాకు. గంపలో కోడి బాతుగుడ్లు అమ్ముకుని నాకు చాలా ఇష్టం. నానమ్మని యాత్రకు పంపించడం కోసం రూపాయి దాపెట్టేసి అది ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది నాకు. ఫస్ట్ హాఫ్ ఇష్టం నాకు. ఆ సినిమా ఏమో ఫ్లాపు. ఇక్కడ ఎందుకు ఈ విషయం నేను చెప్పానంటే బాలకృష్ణ గారు రమేష్ బాబు గారు ఒకే టైటిల్ అన్నది ఆ సమయంలో ఏంటంటే రామారావు గారికి కృష్ణ గారు ఎదురు వెళ్తున్నారు, రామారావు గారిని వ్యతిరేకిస్తున్నారు. అట్లాగే కాంగ్రెస్ పార్టీలోకి అప్పటికే కృష్ణ గారు కాంగ్రెస్ పార్టీకి చేరువైపోయారు. రాజీవ్ గాంధీ గారితో సన్నిహితంగా మెలుగుతున్నటువంటి ఒక సమయంలో రామారావు గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా, అంటే అప్పుడు బాలకృష్ణ గారి అభిమానులు అందరూ కూడా రమేష్ బాబు సినిమాలు మనం చూడకూడదు, కృష్ణ గారి సినిమాలకు వెళ్ళకూడదు, ఇట్లాంటివి నియమాలు పెట్టుకున్నారు. పెట్టుకుని వెళ్ళేవాళ్ళు కాదు. రామారావు గారి అభిమానులు, బాలకృష్ణ గారి అభిమానులు కృష్ణ గారి సినిమాలకి, రమేష్ బాబు గారి సినిమాలు వెళ్ళేవాళ్ళు కాదు. రమేష్ బాబు గారు చాలా మంచి సినిమాలు చేశారు. నాకు రమేష్ బాబు గారి సినిమాల్లో ఆడని సినిమా, ఫ్లాప్ అయిన సినిమా ఒకటి చాలా 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 ఇష్టం. నేను రమేష్ బాబు గారి సినిమాల్లో ఇప్పటికీ చూసే సినిమాల్లో ఒక సినిమా ఉంది. సినిమా ఏంటో తెలుసా? చిన్ని కృష్ణుడు. జంధ్యాల గారి దర్శకత్వంలో వచ్చిన చిన్ని కృష్ణుడు నాకు చాలా ఇష్టం. ఆర్డి బర్మన్ గారి సంగీతం. ఎప్పుడైనా బాగా తీరిక దొరికితే పూర్తిగా కూర్చుని సినిమా చూసేటటువంటి సినిమాల్లో చిన్ని కృష్ణుడు ఒకటి. ఎంత అద్భుతంగా ఉంటుంది రమేష్ బాబు గారి పెర్ఫార్మెన్స్. అందులో కూడా ఖుష్బు గారే కథానాయిక. అందులో పాటలు మరీ ఇష్టం అనమాట. చాలా ఇష్టం పాటలు. జీవితం సప్తసాగర గీతం ఒకటి, మౌనమై ప్రియా గానమే, గొప్ప మెలోడీస్ ఆర్డి బర్మన్ గారివి. నాకు ఇష్టమైన సినిమా అంటే ఇది రక్త సంబంధం టైప్లో ముగ్గురు ఆమని గారు, అంటే రమేష్ బాబు గారి పర్సనల్ సినిమా. ఆమని గారు సౌందర్య చెల్లెలు. అవును, ఈయన సేమ్ రక్త సంబంధం సినిమా టైప్ లో ఉంటుంది. పచ్చని కాపురం పచ్చని సంసారం దాని పేరు, అలాంటి పేరే. అది చాలా ఇష్టం. అలా అది లాస్ట్ డేస్ రమేష్ బాబు గారు ఇంకా నటించడం మానేస్తున్న సమయంలో, అంటే జానపద సినిమా ప్రారంభించారు. సాహసయాత్ర అని కేఎస్ఆర్ దాస్ గారి దర్శకత్వంలో ఒకటి ప్రారంభించారు. వంశీ గారి దర్శకత్వంలో ఒక సినిమా ప్రారంభం అవుతుందని అన్నారు. ఇలా ప్రారంభం అవుతాయి. లేకపోతే ఏమంటారు, వాల్ పోస్టర్స్, పబ్లిసిటీ డిజైన్స్ వెలుపలికి వచ్చి
అసలు ప్రారంభం అవని సినిమాలు చాలా ఉన్నాయి రమేష్ బాబు గారి. మీకు కమర్షియల్గా రమేష్ బాబు గారి సినిమాల్లో సూపర్ డూపర్ హిట్ ఏ కోదండరామిరెడ్డి గారి దర్శకత్వం వహించిన బజార్ రౌడీ. అందులో మహేష్ బాబు గారు కూడా కృష్ణా ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా యాక్ట్ చేశారు. నదియా గారు వీళ్ళు హీరోయిన్స్. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్. కమర్షియల్గా సోలోగా రమేష్ బాబు గారికి సూపర్ డూపర్ హిట్ బజార్ రౌడీ అనమాట. చాలా బాగా ఆడింది ఆ సినిమా. బ్లాక్ టైగర్ అని దాసనారాయణరావు గారు ఒక సినిమా దర్శకత్వం వహించారు. సినిమా చాలా బాగుంటుంది, ఆడలేదు బ్లాక్ టైగర్. అలా మీకు ఆడని ఇలాంటి సినిమాలు ఉన్నాయి. ఎక్కువ ఫ్లాపుల వల్ల ఏమైపోయిందంటే ప్రేక్షకులు, ఒక వర్గం ప్రేక్షకులు అసలు రమేష్ బాబు గారి సినిమాలకి, ఇదే మనం ఇందాక మాట్లాడుకున్న రామారావు గారు, బాలకృష్ణ గారి అభిమానులు వచ్చేవాళ్ళు కాదు, చూసేవాళ్ళు కాదు. అంటే ఒక వర్గం ప్రేక్షకులకు దూరం అయిపోయారు రమేష్ బాబు గారు. అదే సమయంలో ఏంటంటే కృష్ణ గారు బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ ఇస్తున్న సమయం అది కూడా. కృష్ణ గారిది మహారాజశ్రీ, మాయగాడు, చాలా మంచి సినిమాలు చేస్తున్నారు కృష్ణ గారు. సూపర్ హిట్స్ కృష్ణ గారివి ఇస్తున్న సమయంలో ఏంటంటే పోల్చుకునేవాళ్ళు. కృష్ణ గారి లాగా చేయట్లేదన్న జమదగ్ని, కృష్ణ గారు చాలా మంచి సినిమాలు చేసేవారు ఆ సమయంలో. అదేంటి కృష్ణ గారు ఏంటి ఆ వయసులో కృష్ణ గారు బ్రేక్ డాన్స్ చేసేవాడు మంచి కుటుంబం సినిమాలు. ఆయన నాటు తాళంలో పాట చూడు ఇలాంటి రాజకోటి గారి సంగీత దర్శకత్వంలో. తర్వాత శ్రీదేవి గారితో మహారాజశ్రీ మాయగాళ్ళు అయితే అది కూడా రాజకోటి గారి సంగీతం. అసలు మామూలు పాటలు కాదు, మామూలు డ్యాన్సులు కాదు, మామూలు గెటప్లు కాదు, మామూలు కాస్ట్యూమ్స్ కాదు కృష్ణ గారి. అలాంటి సమయంలో రమేష్ బాబు గారి సినిమాలు సోసోగా ఉండే. మీకు అంతో ఇంతో తర్వాత కమర్షియల్ హిట్ అంటే మళ్ళా కృష్ణ గారు, రమేష్ బాబు గారు, మహేష్ బాబు గారు చేసిన ముగ్గురు కొడుకులు. అది అభిమానులనే కాకుండా ఆ కుటుంబగత ప్రేక్షకుల్ని కూడా అలరించినటువంటి సినిమా. అంటే తండ్రి కొడుకులు అన్నదమ్ములుగా కనిపించడము, దాంట్లో రమేష్ బాబు గారు, మహేష్ బాబు గారు ప్లస్ మంజులన, ప్రియదర్శిని సుధీర్ బాబు, ప్రియదర్శిని ఎంటైర్ ఫ్యామిలీ కనిపించడం. స్టోరీ కూడా చాలా కరెక్టివిటీగా ఉంటుంది, చాలా బాగుంటుంది సినిమా. మురళీమోహన్ గారు ఇంకొక బ్రదర్ గా ఊటీలో చేశారు సినిమా అంతా. ఊటీలో ఎక్కువ శాతం షూటింగ్ జరుపుకుంది. అదేంటంటే ఆ సినిమా కుటుంబ కథా ప్రేక్షకులు కూడా తరలి వెళ్ళారు. కృష్ణ గారు ఆ సమయంలో చేసిన ఒక చారిత్రక తప్పిదం, ఈ మాట మనం వాడకూడదు కానీ అభిమానుల కోపం వస్తుంది. కృష్ణ గారు చేసిన చారిత్రక తప్పిదం ఏంటంటే రమేష్ బాబు గారిని హీరోగా ఇంట్రడ్యూస్ చేసి కృష్ణ గారు వరుసగా సూపర్ డూపర్ హిట్స్ ఇస్తూ మహేష్ బాబు గారితో కూడా కొన్ని సినిమాలు చేస్తూ ఉండేవారు. మహేష్ బాబు గారితో శంఖారావు అని ఒక సినిమా, గూఢాచారి 117, ఇవన్నీ హిట్స్. కొడుకుదిద్దిన కాపురం ఏది మహేష్ బాబు గారు, ఇవన్నీ సినిమాలన్నీ మహేష్ బాబు గారి వరుసగా సూపర్ డూపర్ హిట్స్. మహేష్ బాబు కోసం థియేటర్లకు ప్రేక్షకులు, అభిమానులు వెళ్ళినటువంటి సందర్భం అన్నమాట అది. మామూలు ప్రేక్షకులు కూడా వెళ్ళి మహేష్ బాబు గారిని చూడటానికి. ఆయన దీంట్లో కొడుకుదిద్దిన కాపురంలో డ్యూయల్ రోల్ అప్పట్లోనే మహేష్ బాబు. అప్పుడు ఆయన స్టంట్లు కూడా చేశారు, బ్రహ్మాండమైన. శంకరావం భయపడిపోయారంట తెలియకుండా ఆయన స్టంట్లు. శంకరావం అనే సినిమాలో అయితే మామూలు ఫైట్స్ ఉండవు. గూఢచారి 117 బాలప్రియ గారు డ్యూయల్ రోల్, కోడి రామకృష్ణ గారి దర్శకత్వం, అద్భుతంగా చేశాడు మహేష్ బాబు. సాహసం చేయరా డింబక్క. వీటి వల్ల ఏమైపోయిందంటే రమేష్ బాబు గారు చాలా అయిపోయారు. అంటే ఏంటి కృష్ణ గారు, మహేష్ బాబు గారు, నెక్స్ట్ మహేష్ బాబే అని అభిమానులు కూడా ఏంటంటే మహేష్ బాబు వచ్చేంత వరకు కృష్ణ గారినే మనం అభిమానించుకుంటూ ఆరాధించుకుంటూ వెళదాం అనేటప్పటికి రమేష్ బాబు గారు కూడా స్లో డౌన్ అయిపోయి మార్కెట్ లేకుండా పోయింది. మార్కెట్ లేకపోయినా కొన్ని సినిమాలు చేశారు. నా ఇల్లే నా స్వర్గం ఒక సినిమా చేశాడు ఆయన. లాస్ట్ చూసింది ఎన్కౌంటర్ అనుకోండి. కలియుగ కృష్ణుడు అని మంచి సినిమా అండి, హిట్. కృష్ణ గారి దర్శకత్వం, పద్మాలయలో కలియుగ కృష్ణుడు కృష్ణ గారు, రమేష్ బాబు గారు చేశారు. చాలా మందికి ఆ సినిమా గుర్తురాదు. చాలా మోహన్ బాబు గారు వెళ్ళను, కోట శ్రీనివాసరావు గారి పంగనామాల కింగ్ జార్జ్ అని ఒక పాత్ర. బాగుంటుంది సినిమా, చాలా బాగుంటుంది. మంచి సినిమాలు ఉన్నాయి, మంచి పాత్రలు చేశాడు ఆయన. కాకపోతే ఏంటంటే మొనాటనెస్ అయిపోయింది. తర్వాత వచ్చేసి మీకు కృష్ణ గారి లాగా ఫెరోషియస్ కాదు, కంపారిజన్ వచ్చేసింది. ఆ కంపారిజన్, ఆ పోల్చి చూడడం అనేది, కృష్ణ గారితో పోల్చి చూసుకునేటప్పటికి కృష్ణ గారు ఏం చేయలేదు, గూఢచారి చేయలేదా, జానపదం చేయలేదా, సాహసం చేయలేదా, కౌబాయ్ చేయలేదా, ఏం చేయలేదు కృష్ణ గారు అంటే చెప్పడం, పౌరాణికం చేయలేదా, ఏ పాత్ర చేయలేదు, ఏ రసం పోషించలేదు, ఏ కొత్త ప్రయోగం. సినిమా స్కోప్ అనుకోండి, సినిమా స్కోప్ అనేది ఫస్ట్ టైం అల్లూరి సీతారాంలో సినిమా స్కోప్ ప్రవేశపెట్టిన, 70mm ప్రవేశపెట్టిన, బప్పీ లహరిని సంగీత దర్శకుడిగా తీసుకొచ్చిన, ఎన్ని సాహసాలు చేయాలో, ఎన్ని ప్రయోగాలు చేయాలో నిర్మాతగా అన్ని ప్రయోగాలు, అన్ని సాహసాలు చేసేసి అన్ని కొత్త అంశాలని తెలుగు సినిమా పరిశ్రమలోకి తీసుకొచ్చి వాటిని ఇది కృష్ణ అంటే, అసలు డేషింగ్ అంటే కృష్ణ, సాహసానికి మారుపేరు కృష్ణ, సాహసమే నా ఊపిరి అనేటటువంటిది కృష్ణ గారి ఇంటి పేరుగా స్థిరపడిపోయినటువంటి పరిస్థితి. మధ్యలో మీకు ఏంటంటే అదే సమయంలో ఈ పోలిక మనం తీసుకురాకూడదు, క్షమించండి అభిమానులు, మీకు
రమేష్ బాబు గారు ఇలా పడుతూ లేస్తూ పడుతున్న సమయంలో ఒకవైపు ఏంటంటే విజయ నిర్మల్ గారి కుమారులు నరేష్ గారు బ్యాక్ టు బ్యాక్ కామెడీ సినిమాలు, ఫ్యామిలీ సినిమాలు సూపర్ హిట్స్ ఇస్తున్నాడు. ఆయన రాజేంద్ర ప్రసాద్ గారికి ఆయనకి కాంపిటీషన్, పోటాపోటీ. రాజేంద్ర ప్రసాద్ గారు ఒకటి చేస్తే జంధ్యాల గారి దర్శకత్వంలో నరేష్ గారు ఒకటి చేశారు. నరేష్ గారు రేలంగి నరసింహారావు గారితో ఒకటి చేస్తే రాజేంద్ర ప్రసాద్ గారు ఒకటి చేశారు. రాజేంద్ర ప్రసాద్ గారు ఈవి సత్యనారాయణ గారితో ఒక సినిమా చేస్తే నరేష్ గారు ఈవి సత్యనారాయణ గారితో ఒక సినిమా చేశారు. అప్పులప్పారావు ఈవి సత్యనారాయణ గారు, జంబలకడిపమ్మ నరేష్ గారు, అక్కడ రాజేంద్ర ప్రసాద్ గారు, ఇక్కడ నరేష్ గారు, ఈవి సత్యనారాయణ గారు. ఇది ఈ దీంట్లో ఈ పోటీలో ఏమైపోయిందంటే రమేష్ బాబు గారు ఎక్కడ అంటే రమేష్ బాబు గారు కనుమరుగైపోయినటువంటి పరిస్థితి. ఆ తర్వాత నిర్మాతగా రమేష్ బాబు గారి పేరే ఇందిరా ప్రొడక్షన్స్ జి రమేష్ బాబు సమర్పించడం, అలా అతిథి సినిమాకో దేనికో ఆయన పేరే వేశారు, రమేష్ బాబు గారి పేరు వేశారు నిర్మాతగా. అలా మీకు అట్లా రమేష్ బాబు గారు నిర్మాతగా ఆయన పేరు తర్వాత కనిపించింది, కానీ ఆ తర్వాత అలా ఆయన దూరం అయిపోయి అలా కాలధర్మం చెందడం అనేది బాధాకరమైన విషయం. ఈవేళ జయకృష్ణ మూడో తరం ఘట్టంనేని వంశాభిమానులకి వాస్తవానికి మూడో తరం నుంచి ఒక హీరో వచ్చేసాడు, కృష్ణ గారి మనవడు. హీరో సినిమాతో పద్మావతి గారి అబ్బాయి గల్లా అశోక్, అది కృష్ణ గారి మనవడు ఎక్కడ గల్లా అశోక్, గల్లా జయదేవ్ గారు గల్లా పద్మావతి గారి కుమారుడు, కృష్ణ గారి కుమార్తె కుమారుడు. హీరో సినిమా చాలా బాగుంది. కుమారుడు జయకృష్ణ కాబట్టి మూడో తరం వారసులు వచ్చేసినట్టే. కాబట్టి జయకృష్ణ ఖచ్చితంగా శ్రీనివాస మంగాపురంతో ఘన విజయం సాధిస్తాడని అనిపిస్తుంది ట్రైలర్ చూసిన తర్వాత. ఎందుకంటే హీరో ఇప్పుడు జయకృష్ణ ఎంత బాగా చేశాడు, ఎంత బాగున్నాడు, స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉంది అన్నది కాసేపు మనం పక్కన పెడితే ఇక్కడ మోహన్ బాబు గారి పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంది. ఖచ్చితంగా సినిమా చూద్దాము వెళ్ళాలి అనిపించేటటువంటి ఆసక్తిని శ్రీనివాస్ మంగాపురం కలిగించింది. ఓకే, ఖచ్చితంగా ఇదంటే రమేష్ బాబు గారి విషయానికి అంటే ఒకటి పోలిక మీరు ఇందాక పెట్టకూడదు అనేసి నేను అనుకున్నా. అంటే తండ్రి కొడుకుల ఆ సవాల్ అనేది అంటే ఎక్స్పెక్ట్ చేసిన దాన్ని ఇవ్వలేకపోయారనాలా, లేకపోతే చూసింగ్ ఆఫ్ సినిమా సెలెక్షన్ అనేది రాంగ్ గా ఇక్కడ పడిందని చెప్పాలా రమేష్ బాబు? పోలిక అనేది ఏమవుతుందండి అంటే ఇక్కడ మీరు చాలా మంచి ప్రశ్న వేశారు. మీకు ఇప్పుడు రామారావు గారు రాజకీయాలకు వెళ్ళిపోయిన తర్వాత, రామారావు గారు రాజకీయాలకు వెళ్ళేంత వరకు ఏంటంటే బాలకృష్ణ గారు తండ్రి చాటు తనయుడు. ఓకే, రామారావు గారు బాలయ్య నువ్వు ఈ పాత్ర వేయి, నేను నీకు ఈ పాత్ర ఇస్తున్నాను, నేను డైరెక్ట్ చేస్తున్నాను అనేటటువంటి పరిస్థితి బాలకృష్ణ గారిది. రామారావు గారు రాజకీయాలకు వెళ్ళిపోయిన తర్వాత రామారావు గారు ఏంటంటే ఏ కథతో బాలకృష్ణ చేస్తే బాగుంటుందని కథ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండి రామారావు గారు ఉదయాన్నే నిర్మాతలు, కథా రచయితలు, దర్శకులు వస్తే కథ విని ఏం చేయాలి ఏం చేయకూడదు రామారావు గారు నిర్ణయించేవారు. నిర్ణయించిన తర్వాత ఇప్పుడు రామారావు గారి సినిమాలో రామారావు గారు నటించట్లా, బాలకృష్ణలో రామారావు గారిని చూసుకోవాలి అభిమానులు. రామారావు గారి అభిమానులు అయినా బాలకృష్ణ గారితో సరికొత్తగా అభిమానులు, మంగమ్మ గారి మనవడి నుంచి ఇది ప్రారంభమైంది. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే కృష్ణ గారు ఇంకా రిటైర్ అయిపోవాలి, మీకు కృష్ణ గారు యాక్ట్ చేస్తున్నారు. ఓకే, యాక్ట్ చేస్తూ సూపర్ హిట్స్ ఇస్తూ రమేష్ బాబు గారిని కూడా స్పేస్ ఆక్యుపై చేసుకొని అంటే అక్కడ స్పేస్ ఆక్యుపై చేసుకోవడానికి ఫిట్ అవ్వలేదు అది. నాగేశ్వరరావు గారు అనుకోండి, నాగేశ్వరరావు గారు నాగార్జున గారు వచ్చే సమయానికి ఏంటంటే పెద్ద తరహా పాత్రలు చేయడానికి ఆయన ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయారు. అప్పుడు కలెక్టర్ గారు నాగార్జున గారితో నేను కలిసి అగ్నిపుత్రుడు, కలెక్టర్ గారు అబ్బాయిని చేశారు నాగేశ్వరరావు గారు. ట్రాన్స్ఫర్మేషన్, నేను తండ్రిని వాడు కొడుకు అనేటటువంటి ఒక సామ్యం చూపించారు. కృష్ణ గారు ఇక్కడ అద్భుతమైన డిస్కో కాస్ట్యూమ్స్, బ్రేక్ డాన్సులు, మంచి మంచి ఫైట్లు ఇవన్నీ చేస్తా రమేష్ బాబు గారిని స్పేస్ ఆక్యుపై చేసుకోండి. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఫిట్ అవ్వాలా? ఇన్ కేస్ ఒకవేళ ఆ టైంకి కృష్ణ గారు కొంత స్లో డౌన్ అయ్యి ఉంటే రమేష్ గారి కెరీర్ ఎలా ఉండేది? కృష్ణ గారు స్లో డౌన్ కారండి. ఒకవేళ అనుకుందంటే రమేష్ బాబు గారు మరికొంతకాలం సినిమాలు చేసుకుంటూ మెరుగ్గా ఉండేది, ఇంకొంచెం మెరుగ్గా ఉండేది. అంటే కెరీర్ ఇంకొంచెం గాడిలో ఉండేది. కొంతమంది దర్శకులు కావచ్చు, కృష్ణ గారి బంచ్ ఆఫ్ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ ఉండేవాళ్ళు, వాళ్ళు రమేష్ బాబు గారితో కొనసాగేవాళ్ళు. అది లేకుండా పోయింది. ఓకే, అది మొత్తానికైతే అంటే కెరీర్ పరంగా మిగతా వాళ్ళు సెకండ్ క్యారెక్టర్స్కి వచ్చినప్పుడు రమేష్ బాబు గారిని కొంత ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. అంటే అడవిలో ఉన్న ఎన్కౌంటర్ సినిమా నాకు ఎన్కౌంటర్లో చిన్న రోల్ కానీ చాలా పవర్ఫుల్ రోల్. అంటే రోజా గారితో మాట్లాడే చాలా మంచి పాటలు అండి, అసలు చాలా మంచి పాటలు. వందే మాత్రం శ్రీనివాస్ గారు చాలా మంచి సినిమా అది ఎన్కౌంటర్. అసలు ఎంత కొడుకు కోసం వస్తుంటే తపన క్యారెక్టర్ లో ఎన్ శంకర్ గారి దర్శకత్వం చాలా ఇన్వాల్వ్ అయిన తీరు చూసినప్పుడు ఇంత బాగా చేశారు. ఎందుకు రమేష్ బాబు అసలు ఎలాంటి జై బోలోరే తెలంగాణకు జై బోలో ఎలాంటి పాట, అసలు అద్భుతమైన పాట. చూసినప్పుడు అదే అనిపించింది, ఇంత బాగా చేశారు. ఎక్కడ డౌన్ అయిపోయారు రమేష్ బాబు గారు, ఎక్కడ అసలు ట్రాక్ తప్పింది అనేసి ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది. అంటే అదే ఇందాక అన్నట్టు ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ దూరం అయిపోవడం అండి.
ఖచ్చితంగా మాకు కావాలి, మేము చూడాలి అనేటటువంటి ప్రేక్షకులు లేకపోవడం ఒకటి. అలాగే బంచ్ ఆఫ్ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ వీళ్ళు లేకపోవడం ఎప్పుడు. ఓకే, కెరీర్ మీరు నిర్మించుకునేటప్పుడు ఏంటంటే మీరు చిరంజీవి గారిని, బాలకృష్ణ గారిని వీళ్ళని తీసుకుంటే, నాగార్జున గారు, వెంకటేష్ గారు, బంచ్ ఆఫ్ ప్రొడ్యూసర్స్, బంచ్ ఆఫ్ డైరెక్టర్స్ మీకు ఖచ్చితంగా వాళ్ళ కోసం వెయిట్ చేసేటటువంటి ఒక పరిస్థితిని, ఒక మార్కెట్ని క్రియేట్ చేసుకున్నారు వాళ్ళు. ఆ క్రియేట్ చేసుకోవడంలో, లేకపోతే తనకి క్రియేట్ చేయడంలో కృష్ణ గారు ఎక్కడో అలసత్వం ప్రదర్శించారని అనిపిస్తుంది. అట్లాగే అభిమానులు కూడా ఏంటంటే మనకేంటి ఇంకా నెక్స్ట్ మహేష్ బాబు వచ్చేస్తాడని ఫిక్స్ అయిపోయారు. అప్పటికి ఇటు వృద్ధంగా ఈయన చైల్డ్ ఆర్టిస్ట్ గా ఈయన దుమ్ము దులిపేస్తున్నారు, ఈయన అయిపోయి ఆయన గ్యాప్ తీసుకుని చదువు పూర్తి చేసుకుని యాక్టింగ్ టాలెంట్లు అవన్నీ ఫినిష్ చేసుకుని 99 కల్లా ఆయన వచ్చేసాడు. ఎవరు? మహేష్ బాబు గారు. రాజకుమారుడు సినిమాతో 1919 కల్లా మహేష్ బాబు గారు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్మేషన్ మహేష్ బాబు గారి వైపు టర్న్ అయిపోయారు ఫ్యాన్స్. అది జరిగింది. పోలేండి, ఇప్పుడు రమేష్ బాబు గారి వల్ల అసంపూర్తిగా మిగిలిపోయిన ఆ అన్ఫిల్నెస్ని మన జయకృష్ణ ఫిల్ చేయాలి ఖచ్చితంగా. రమేష్ బాబు గారి నట వారసుడిగా ఘట్టమనేని ఇంటి ప్రతిష్టను మరింత రెట్టింపు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఆల్ ది బెస్ట్ టు శ్రీనివాస మంగాపురం సినిమా అండ్ ఆల్ ది బెస్ట్ టు జయకృష్ణ గారు. మంచి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు సండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.